శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ప్రియ భగవద్బంధువులారా, గోదాదేవి ఆండాళ్ అని చెప్పి పిలువబడేటువంటి భూదేవి స్వరూపంగా భావింపబడేటువంటి సాక్షాత్తు శ్రీస్వరూపిణి అయిన తల్లి మనందరి మీద ఉండేటువంటి ప్రేమాతిశయం చేత మానవులకి సన్మార్గాన్ని బోధింప చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ లోకానికి విచ్చేసి మనకు అనుగ్రహించిన దివ్య భవ్య గ్రంథరాజమే ఈ తిరుప్పావై అనేటువంటిది. అటువంటి తిరుప్పావైలో 4వ పాశురాన్ని నేడు మనం అనుసంధానం చేసుకుందాం. ఆజిమழை కన్నా ఒండు నీ కైకరవేల్ ఆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஒழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியன் தொழுடை பத்மநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம் புரி போல் நின்றதிந்து தாழாதே சாங்கமுழைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிந்து ఎలో ఎంబాయ్. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, ఏమండి ఎప్పుడు ఏంటో భగవంతుడిని స్మరించండి స్మరించండి అంటూ ఉంటారే, ఏమీ ఆయన్ని స్మరించకపోయినంత మాత్రాన మన జీవితం గడవదా? మనం బతకటానికి నిరంతరం ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందా? ఇలాగ భావం చేస్తూ ఉంటాం మనం. కానీ భగవంతుణ్ణి స్మరించి ఆయన్ని ఉపాసించినటువంటి వాళ్ళకి కలిగే గొప్పతనం ఏంటో తల్లి మనకి ఈరోజు ఈ పాశురం ద్వారా అనుగ్రహిస్తున్నారు. ఎప్పుడైతే భగవానుణ్ణి నువ్వు నీకు ప్రియమైన వాడివిగా భావిస్తావో, ఎప్పుడైతే ఆయన శరణులోకి నువ్వు వెళతావో, అప్పుడు ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించే ఒక ఉన్నతమైన స్థాయి నీకు వచ్చేస్తుంది. ప్రపంచంలో ఉండేటువంటి పంచభూతాలుగా మనం భావించే ప్రతిదీ కూడా, అది గాలి కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, ఆకాశం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నింటినీ కూడా శాసించే స్థాయికి నువ్వు వెళ్తావు. అలా శాసిస్తున్నది ఈరోజు వరుణదేవుణ్ణి తల్లి. ఆழிమழை కన్నాయా, వర్షం కురిసేటువంటి ఓ వరుణదేవుడా, నువ్వు ఎలా వర్షం కురవాలో చెప్తున్నది. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వర్షం కురుస్తాడు కదా, మనం చెప్తే కురుస్తాడా అంటే, నువ్వు అటువంటి స్థితిని పొందితే నిజంగా నువ్వు చెప్పినట్టే ఆయన కురుస్తాడు. ఒండుని కైకరవేల్, ఎలా కురవాలి? నువ్వు పూర్తిగా కురు, కొద్ది కొద్దిగా కురవటం కాదు, అట్లా అట్లా పడిపోవటం కాదు. ఆழிయుళ్ పుక్కు ముగందు కొడ ఆర్తు ఏరి అన్నారు. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? సముద్రము లోపలికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళి? ఎక్కడో ఉండేటువంటి రోడ్డు మీద చిన్న చిన్న గుంటల్లో కాదు నీళ్లు తీసుకోవటము. సముద్రం లోపలికి మధ్యలోనికి వెళ్ళి బాగా చుచ్చుకొని వెళ్ళి అక్కడి నుంచి నీరు తీసుకొని పైకి రా అంటుంది. ఎవరికి చెప్తున్నది ఇదంతా? మనకి చెప్తున్నది తల్లి. ఒరే నాయనా, పిచ్చి పిచ్చి మిడిమిడి జ్ఞానంతో బతకమాక. నువ్వు జ్ఞానం పొందాలి అనుకుంటే చివరిదాకా లోపలకు వెళ్ళి దాన్ని తీసుకొని రా నువ్వు అని చెప్పి చెప్తోందన్నమాట. తస్మిన్ యదంతః తదుపాసితవ్యం అని చెప్పి అంటుంది మనకి ఉపనిషత్. దీన్ని దహర విద్య అని చెప్పి అంటాం మనం. ఇది ఒక బ్రహ్మ విద్య.
తిరుప్పావైలో ఉండేటువంటి విశేషం ఏమంటే 30 పాసురాల ద్వారా తల్లి 32 రకాల బ్రహ్మ విద్యల్ని మనకు అనుగ్రహించిందని మన పెద్దలు దాని అర్థాలు మనకు తెలియజేశారు. సరే, ప్రస్తుతం మనకు మానవ విలువల గురించి చెప్పుకుంటున్నాం కనుక ఆ లోతులకు వెళ్ళట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా మనిషి అయినటువంటి వాడు కూడా ఏం నేర్చుకోవాలి అని అంటే సరైన జ్ఞానాన్ని పొందే విషయం తెలుసుకోవాలి. దేని ద్వారా అయితే నువ్వు సరైన జ్ఞానాన్ని పొందగలుగుతావో అటువంటి దాన్నే పొందు, పై మిడిమిడి జ్ఞానంతో కాదు. ఈనాడు చూడండి, మనకి రకరకాలైనటువంటి విషయాల ద్వారా జ్ఞానం లభిస్తోంది. ఈ రోజులో నాలెడ్జ్ ఎక్వైర్ చేయటం అంటే చాలా సులభమైన విషయం. ఆ గూగుల్ అనో లేకపోతే సోషల్ మీడియా అనో లేకపోతే ఇంకో బ్లాగ్ అనో ఏదో ఒక దానిలో వచ్చేస్తోంది మనకి. కానీ వాటి అన్నింటిలో నిజమైన విషయం ఉంటుందా, ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ చెప్పబడినటువంటి విషయం సరైనటువంటిదా కాదా అనేటువంటి విషయం మనం తెలుసుకోవట్లేదు. అందుకే తల్లి ఏం చెప్తోంది, మౌలికమైనటువంటి విషయాన్ని తెలుసుకో. సర్వ విద్యలకి మూలమైనటువంటిది ఏది కారణ జ్ఞానమో దాని గురించి తెలుసుకో. మనం అంటుంటాం చూడండి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటారు. ఏమి ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే, మనిషి దేనిని ఒక విషయాన్ని తెలుసుకుంటే దాని మూలం ఏంటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి వాడు నిజమైన వైజ్ఞానికుడు అవుతాడు, పరిశోధన చేయగలుగుతాడు, గొప్ప గొప్ప కొత్త విషయాలు కనిపెట్టగలుగుతాడు. తెలియనివాడు పైన తెలుసుకొని ఏదో ముక్కునంత ఖర్చుకొని పోయి పరీక్షల్లో రాసేసి బయటకు వస్తాడు తప్పితే వాడికి ఏం తెలియదు ప్రపంచంలో. అటువంటి పై జ్ఞానం గురించి చెప్పటంలా అమ్మ లోపలికి వెళ్ళి తీసుకోవయ్యా అంది. ముగందు కొడు ఆర్తు ఏరి, దానివల్ల ఏం ప్రయోజనం అంటే ఊഴി ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్ అంది. ఏమంటోంది మళ్ళీ, అలాంటి నువ్వు ఆ నీలమేఘశ్యాముడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, నల్లని శరీరం కలిగినటువంటి వాడు. ఇప్పుడు నీరు బాగా తాగితే మేఘమే అవుతుంది, నల్లగా తయారవుతుంది. కాబట్టి ఆ స్వామి శరీరంలాగా నువ్వు కూడా తయారవుతావు అని చెప్పి అంటోంది తల్లి మనకిక్కడ. ఇదే మనకి మూలమైనటువంటి విద్యలో, బ్రహ్మ విద్యల్లో మనకి ఏమని చెప్పి అంటున్నారు, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పి చెప్తున్నారు. పరబ్రహ్మను గురించి తెలుసుకున్నప్పుడు నువ్వు కూడా పరబ్రహ్మము వలే తయారు, నువ్వే పరబ్రహ్మం అవుతావని చెప్పట్లేదండి, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అటువంటి విధంగా తయారవుతావు. కాబట్టి ఒక గొప్ప నిజమైనటువంటి వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని పొందేవాడివిగా నువ్వు తయారవుతావు. ఉరువంబోల్ మెయ్ కరెత్, అటువంటి ఒక శరీరాన్ని నువ్వు పొందినవాడివిగా అవుతావు. అంటే నువ్వు కూడా ఒక విశిష్టమైనటువంటి జ్ఞానానికి వారసుడివి అవుతావయ్యా. కాబట్టి విషయం లోతుల్లోనికి వెళ్ళి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. పై మిడిమిడి జ్ఞానంతో ఏం ప్రయోజనం అండి? రత్నాలు దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సముద్ర గర్భంలోకి వెళ్తే రత్నాలు దొరుకుతాయి, ఒడ్డును కూర్చుంటే నత్తగొల్లలు దొరుకుతాయి. కాబట్టి ఒడ్డును కూర్చున్నటువంటి వాడి జ్ఞానము అసంపూర్ణమైన జ్ఞానం. విషయం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకున్నటువంటి వాడి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. అలా తెలుసుకున్నప్పుడు ఏమవుతున్నది మనకి, పాజియంతోళుడై పర్బనాభన్ కయ్యల్ ఆజిపుల్ పోలి ఆజిపోల్ మిన్ని వలంపురి పోల్ నిన్రదిరిందు. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఎప్పుడైతే భగవానుడి గురించి తెలుసుకున్నావో ప్రపంచమంతటా నీకు అదే కనపడుతుంది. నువ్వు తెలుసుకోలేనటువంటి విషయం అంటూ ఏదీ ఉండదండి ప్రపంచంలో. అప్పుడు అన్ని విషయాలు నువ్వు తెలుసుకోగలిగిన వాడివి అవుతావు. ప్రపంచంలో ప్రతి చోట భగవంతుడి యొక్క వైశిష్ట్యమే నీకు కనపడుతుంది. తిరుప్పావై చదవటం ద్వారా కూడా మనకి జరిగే లాభం అదే. ప్రతి విషయంలో కూడా భగవద్ దర్శనం చేయాలంటే తిరుప్పావై కావాలి మనకి. ఎలాగట అంటే స్వామి యొక్క చేతిలో శంఖము చక్రము రెండు ఉన్నాయి. పాంచజన్యం అనేటువంటి శంఖము,
సుదర్శనం అనే చక్రం. ఈ శంఖంలో నుంచి వచ్చేటువంటి ధ్వని ఎలా ఉంటుందో అలాంటి ఉరుములు ఉరమాలిట. అంటే ఆ ఉరుముల్లో ఈమెకి ఏం వినపడుతోంది? భగవానుడి యొక్క శంఖధ్వని వినపడుతోంది. స్వామి చేతిలో ఉండేటువంటి సుదర్శనాయుధం ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి మెరుపులు ఎలా అయితే ఉన్నాయో అలాంటి మెరుపులు ఇక్కడ కనపడుతున్నాయి. ఆయన చేతిలో ఉండేటువంటి శాంగి అనేటువంటి ధనస్సులో నుంచి వచ్చే బాణాలు ఎలా అయితే ఉన్నాయో అలాగ వర్షపు చినుకులు పడుతున్నాయి. ఆ బాణాలు శత్రువులకి కష్టం కలగజేస్తే ఈ బాణాలు మనందరికీ కూడా సుఖాన్ని కలగజేస్తాయి. అంతే తేడా. శాంగముదత్త శరమిజైపోల్ వాడ ఉలహినిల్ పెయిదిడాయ్ నాంగళం మార్గజి నీరాడమహిందు. అలాగా ఆ ప్రణవార్థాన్ని నువ్వు పొందుతావు. ఆ శంఖధ్వని నుంచి వచ్చేటువంటిది ప్రణవం, దాని యొక్క అర్థమే యొక్క అర్థం. దానివల్ల ఏమవుతుంది? మనందరం కూడా కలిసి స్నానం చేద్దాం. ఈ కలిసి స్నానం చేయటం ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అంటే అసూయ అనేటువంటిది లేకుండా అందరం కలిసి మెలిసి ఉండి స్నానం చేద్దాము రండి అని చెప్పి మన తల్లి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నది కనుక ఆ ఆహ్వానాన్ని స్వీకరించి అందరము ముందుకు కదులుదాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.